ఇది థర్డ్ స్టెప్ అన్నమాట, తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. అయితే యోసేపు ఫలించేటి కొమ్మ అని బైబిల్ గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడింది. మరి ఆయన యొక్క అన్నదమ్ములు ఎవరు? యోసేపు యొక్క అన్నదమ్ములు పగబట్టారు, చంపాలనుకున్నారు కానీ దేవుడు వారితో చంపనివ్వలేదు. ఏముంది, చచ్చిపోవాలనుకుంటే పెద్ద ఆ దెబ్బ తగిలో లేకపోతే ఆ గోతులు పడేసినప్పుడు చచ్చిపోయేవాడే, అవునా కదా, చనిపోయేవాడే. కానీ దేవుడు ఆయన్ని కాపాడాడు. యెహోవా అతనికి తోడై ఉండెను అని ఉంటుంది. ఎవరంట? యెహోవా యోసేపునకు తోడై ఉండెను. 39వ అధ్యాయంలో ఉంది. 39వ అధ్యాయంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని అంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అనే మాట కనపడుతుంది. అంటే యోసేపుకి యెహోవా తోడై ఉండను, యెహోవా అతనికి తోడై ఉండను. ఈరోజు మధ్యాహ్నం మాట చెప్పాను. దేవుడు అతనికి తోడై ఉన్నటువంటి అర్థం ఏంటి? దేవుడు యోసేపుకి తోడై ఉండటం అంటే, దేవుడు యోసేపుకి తోడై ఉండటం అంటే అర్థం ఏంటి? యెహోవా అతనికి తోడై ఉండనని ఉంది. అంటే దేవుడే ఇతని దగ్గరికి వచ్చాడనా? ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యెహోవా అతనికి తోడై ఉండను, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరికి తోడుగా ఉన్నాడు? యోసేపుకి తోడుగా ఉన్నాడు. అంటే అర్థమే, మనకి ఎలాగ అర్థం అనిపిస్తుంది? మనకి ఏం అర్థమవుతుంది? ఏంటో దేవుడే అతని పక్కన ఉన్నాడని, అంతేనా? దేవుడు ఎప్పుడైనా మనిషి పక్కన ఉంటాడు ఏంటి? మరి ఎక్కడ ఉంటాడు ఆయన? మనమే దేవునితో ఉండాలి. ఆల్రెడీ ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు, ఎప్పుడు ఆయన మనతోనే, మనమే ఆయనతో ఉండట్లేదు. మనం ఆయనతో ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, అంతేనా? దేవా నేను నీతో ఉంటాను నాయన అని ప్రార్థన చేయాలి. దేవా నేను నీతో ఉంటాను, నీ మాట వింటాను, నీ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను. అంటే మనమే దేవునితో ఉండాలి, అప్పుడు నీతో ఉంటాడు ఆయన. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు లోక ఎవరితో ఉన్నాడు? లోక నాతో ఉన్నాడు. ఈ 2 రోజులు 3 రోజులు నాతో ఉంటున్నాడు. లోక నాతో ఉన్నాడా? నేను లోకతో ఉన్నానా? లోకనే నాతో ఉన్నాడు. నాతో ఉన్నాడంటే అర్థం ఏంటి? నాతో ఉన్నాడంటే నా కారులో ఉన్నాడు, నేను చెప్పిన మాటలో ఉన్నాడు, అంతేనా? నాతో పాటు ఉన్నాడు. నాతో పాటు ఉన్నాడు కనుక అతనికి ఏ లోటు లేదు. ఇప్పుడు లోక నాతో ఉన్నాడు. లోక నేను విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నం వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఇదేంటిరా అలెగ్జాండర్ గారు లోకతో ఉన్నాడు అనుకుంటున్నారు. అదవుతుందా? ఏమనుకుంటున్నారు? నల్లకుంట వెళ్ళాం, నల్లకుంట వాళ్ళు అనుకున్నారు, ఇదేంటిరా అలెగ్జాండర్ లోకతో ఉంటున్నాడు అనుకున్నారు. కాకినాడ వెళ్ళాం, ఇదేంటిరా అలెగ్జాండర్ లోకతో ఉన్నాడు అనుకుంటున్నారు. అలెగ్జాండర్ లోకతో ఉన్నాడా? లోకనే అలెగ్జాండర్తో ఉన్నాడా? లోకయే అలెగ్జాండర్తో ఉన్నాడు. జనాలు చూసే వాళ్ళందరికీ ఎలా కనపడుతుందంటే, అలెగ్జాండరు లోకతో ఉన్నాడు, లోకకి ఏ లోటు లేదు. లోకకేంటిరా? లోకకి అలెగ్జాండర్ ఉన్నాడు. మీకు అర్థమైందా? లోకకి ఎవరున్నారు? అలెగ్జాండర్ ఉన్నాడు. లోకకేంటిరా? ప్రిన్స్కి ఏంటిరా నాన్న ఉన్నాడు, అంతేనా కదా? అంటే ఏంటి దాని అర్థం? లోక నాతో ఉన్నప్పటికీ కూడా లోకాకు వచ్చిన భరోసా ఏంటంటే, లోకాతో అలెగ్జాండర్ ఉన్నాడు కనుక అతనికి ఏ లోటు లేదు. అలాగే దేవుడు నీతో ఉన్నాడు కనుక నీకు ఏ లోటు లేదు అని ప్రజలు చెప్పుకోవాలి. ప్రజలు ఎలా చెప్పుకుంటారు? నీవు దేవునితో ఉంటే, నీవు ఎక్కడ? దేవునితో ఉంటే, నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవునితో నడిస్తే, నువ్వు దేవుని ఆజ్ఞలో ఉంటే, నువ్వు దేవుని వాక్యంలో ఉంటే, నువ్వు దేవుని యొక్క శాసనాల్లో ఆయన కట్టడంలో ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన కూడా చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? నాయన నాతో కూడా రానైనా, నాతో రానైనా, నాతో ఉన్నాయినా, నాకు తోడుగా ఉండరా. నీకు తోడుగా ఎక్కడ ఉంటాడు? నీతో ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు కాలేజీకి వెళ్తావు, నీతో పాటు కాలేజీకి వచ్చేస్తాడు ఏంటైనా?
నువ్వే ఏ కాకినాడ వెళ్తా నీతో పాటు వచ్చేతడైనా? లేదు లేదు, నువ్వు ఆయనతో ఉన్నావు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన వ్యాపించి ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు. నీవే ఆయనతో ఉండాలి, నీవే ఆయన మాట వినాలి. మనం చాలాసార్లు ఎవరు ప్రార్థన చేస్తామంటే, నాయన నా మాట విన్న ఆయన, నా ప్రార్థన ఆలకించిన ఆయన, నా ప్రార్థన ఆలకించిన ఆయన, నా మొర్ర ఆలకించిన ఆయన అని మనం అంటాం. నీ మొర్ర ఆయనకి ఆలకించే ముందుగా నువ్వు ఆయనతో ఉంటే అసలు నీకు మొర్రే రాదు, నువ్వు ఏడిపోయి రాదు నీకు. ఎందుకంటే నువ్వు ఆయనతో ఉన్నావు కనుక నీకు ఏ లోటు రాదు. డేవిడ్ రాజు, నాతో ఉంటే నీకు ఏదైనా లోటు అయిందా? ఎవరైనా భోజనం పెట్టడం మానేశారా నీకు? ఎక్కడ నేనేం తాగితే, నేనేం తింటే, నేను ఎక్కడుంటే, నేను ఏ కారులో ఉంటే, అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవునితో ఉంటే నీకు ఏ అనారోగ్యత ఉండదు. ఎందుకనంటే ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, నీకు బాగోపోతే నీకు ఏం మందు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. నువ్వేం చదువుకోవాలో ఆయనతో పాటు ఉన్నావు. నువ్వేం చదువుకుంటావో, నిన్ను ఎలా చదివేస్తాడో, నువ్వేం ఉద్యోగం చేయాలో నువ్వు ఆయనతో ఉన్నావు. నీకు ఎవరిని వివాహం చేయాలో, నీకు ఎవరు పుట్టాలో నువ్వు ఆయనతో ఉన్నావు. నువ్వు ఆయనతో ఉన్నావు కనుక నువ్వు అడిగేదాకా కూడా ఆయన ఉండడు. మేమందరం టీలు తాగాం, మా లోక మాత్రం నాకు జ్యూస్ కావాలన్నాడు. మా టీలు 10 రూపాయలే, అది జ్యూస్ 30 రూపాయలు. మేము ముగ్గురు తాగింది 30 రూపాయలు, ఆడు ఒక్కడు తాగింది 30 రూపాయలు. మీకు అర్థమైందా? ఎవరితో ఉన్నాడు? నాతో ఉన్నాడు. ఏమడిగితే అది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనిషి ఒక వ్యక్తితో ఉంటేనే ఇలా బెనిఫిట్ అనుకుంటే, నువ్వు దేవునితో ఉంటే దేవుడు నిన్ను విడిపించడా? నువ్వు మళ్ళీ స్పెషల్గా మొరపెట్టవలసిన పని ఏమి లేదు, నువ్వు స్పెషల్గా అడగవలసిన పని లేదు. నువ్వు ఆయనతోనే ఉన్నావు. నీ సాధక బాధకాలు అన్నీ ఆయన చూస్తుంటాడు. ఆయనకి ఏం తెలియదు అనుకోకండి, ఆయనకి ఏం తెలియదు, ఆయన కొత్తగా చెప్పవలసిన పని లేదు. నీ సంగతి పరిపూర్ణంగా ఆయనకి తెలుసు. నీ వ్యధ, నీ బాధ, నీ శోధన, నీ సమస్య ఆయనతో లేకే తెచ్చుకున్నావు. నువ్వు ఆయన మాట వెనకే తెచ్చుకున్నావు. చెడుతనంలో ఉండి తెచ్చుకున్నావు, లోకంలో ఉండి తెచ్చుకున్నావు. దేవుని మాట వింటే ఏమీ రాదు. ఒకవేళ వచ్చినా అన్నీ ఆయనే చూసుకుంటే, ఏమన్నా నేను నీ చేతిలో ఉన్నాను, మీ కారులో ఉన్నాను, నువ్వు ఏం చేస్తావు నువ్వే చెయ్యి. ఒక మనిషి మన హ్యాండ్వర్లో ఉంటేనే మనం అంత బాగా చూసుకుంటాం. ఇక్కడున్న పిల్లలందరూ ఉన్నారు, మన హ్యాండ్వర్లో ఉంటేనే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్నాం. నువ్వు దేవుని చేతిలో ఉంటే యోసేపు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని ఉంది. వాస్తవంగా ఏంటి చెప్పండి? దాంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటి? యోసేపు ఎల్లవేళలా దేవునితో ఉండేవాడు, దేవుని మాట వినేవాడు, ఏమా దేవునితో ఉండేవాడు, ఎప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి వాడు. అప్పుడు బైబుల్ లేదు, ఇలాగ ఆదివారం ఆరాధన లేదు, ఉన్నప్పటికీ ఇలాగ ఆదివారం ఆరాధన లేదు. మరి యోసేపు అలాంటి సమయంలో ఎలా నీతిమంతుడిగా ఉన్నాడు? ఇప్పుడంటే ఈ రోజున ఒక పాస్టర్ గారు, ఒక మందిరం, ఒక ఆరాధన, 40 రోజుల కోటాలు, నోట్సులు, బైబుల్, పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ రోజున యోసేపు దేవునితో ఎలా గడిపేవాడు, ఎలా నీతిగా ఉండేటువంటి వాడు, దేవుని మాటను ఎలా నమ్మేటువంటి వాడు. యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా వాళ్ళు నమ్మారు. ఇప్పుడే మనం ఎవరు పెట్టాలరా? దేవుని పిల్లలం. ఏంటైనా మన గుర్తు? ఇదిగో దేవుని చేతిలో ఉన్న మనం అందరం కూడా దేవునికి ప్రతిష్ఠింప చేయబడిన వాళ్ళు. మనం దేవుని చేత ప్రతిష్ఠిత చేయబడ్డవాళ్ళు, దేవునికి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. దేవునికి ప్రతిష్ఠించుకున్నాం కనుకనే ఇదిగో సున్నతి ద్వారా దేవునికి ప్రతిష్ఠతలో మనం ఉన్నాము. అంటే ప్రతి తండ్రి ప్రతి బిడ్డకి చెప్పేవాడు అనమాట. ప్రతి బిడ్డకి తల్లిదండ్రులు బిడ్డలకు దేవుని యొక్క మాటను చెప్పడం ఆయన గుర్తు అన్నమాట. ఇది శరీరం మీద సున్నతి అనేటువంటి గుర్తు. ఏంటి అనంటే మనము దేవునికి ప్రతిష్ఠింపబడిన వాళ్ళము, మనము దేవుని పిల్లలము, దేవుని పిల్లలంగా మనం బ్రతకాలి. నీవు నీ పిల్లలు అలా బ్రతుకుతున్నారా?
దేవుని చేత ప్రత్యేకింపబడిన బిడ్డలా ఉన్నారా? దేవునికి ప్రతిష్ఠింపబడిన బిడ్డలా నీవు ఉన్నావా? నువ్వు దేవుని చేతిలో నాజీరు చేయబడిన బిడ్డగా నీవు ఉన్నావా? నేను దేవుని బిడ్డను. ఎక్కడుంది అది? అందరితో కలిసిపోతున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో దెబ్బలాటలు, అందరిలాగే జుట్టు కత్తిరించుకోవడాలు, అందరిలాగే నడవటాలు, అందరిలాగే బట్టలు వేసుకోవడాలు, అందరిలాగే లోకంలో కలిసిపోవడాలు, అందరిలాగానే లోకంలో నీకు ఏది ప్రతిష్ఠిత? నేను దేవుని బిడ్డను అని చెప్పడానికి నీ దగ్గర ఉన్న రుజువేంటి? నేను దేవునికి ప్రతిష్ఠిత చేయబడిన బిడ్డను అని అనడానికి నీ దగ్గర రుజువేముంది? నువ్వు చూపించు, ఒక రుజువు చూపించు. బొట్టు తీసేసి ఇదిగో నా రుజువు అని అనకండి. చాలామంది సంఘాల్లో బొట్లు తీయించేసో, కాటుకులు తీయించేసో, గ్లాసులు తీయించేసో, తెల్ల బట్టలు వేసో, ఇవి కాదు గుర్తులు. నీ మార్పు, నీ జీవితంలో మార్పు. నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డను అనడానికి నీ నోటి మాట మారిందా? నీ చూపు మారిందా? నీ హృదయం మారిందా? నీ నడక మారిందా? నీ పడక మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ బూతులు మానేవా? నీ ఏంటి దేవుని బిడ్డనని చెప్పడానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? యోసేపుకి దగ్గర ఒక రుజువు ఉంది. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. యోసేపు పాపాన్ని అసహించుకున్నాడు, పాపాన్ని విసర్జించాడు, పాపం నుంచి దూరంగా పారిపోయాడు. మిగిలినటువంటి అందరూ కూడా వాడు చెడు మార్గంలో ఉంటే ఆ చెడ్డ మార్గం గురించి ఎవరికి తెలియజేశాడు? తండ్రికి తెలియజేశాడు. వాళ్ళని ఖండించలేడు, వాళ్ళకి బుద్ధి చెప్పలేడు. నాన్నకి చెప్పాడు, తండ్రికి చెప్పాడు. ఒకవేళ నువ్వు చేయలేకపోతే ఆ పనిని మీ నాన్నకి చెప్పు, తండ్రికి చెప్పు, పరలోకమందున తండ్రికి చెప్పు. నాయన ఈ చెడు అనేటువంటిది ఇదిగో నాయన ఇలా ఉంది నాయన. నువ్వు చెప్పలేవు పెద్దోళ్ళకి, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు, ప్రార్థన చేయి. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి, తండ్రికి చెప్పు చెడ్డ సమాచారం గురించి. యోసేపు, ఆ రోజున యోసేపుకి ఎవరు ఎలాంటి యూత్ మీటింగ్లు పెట్టి చెప్పారు, ఎలాగ ఈ వాక్యాన్ని ప్రకటించారు? ఏమీ లేదు, ఏమీ లేదు. లోకాల్లో ఉన్నటువంటి పిల్లలు చూడండి, మీరు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు చూడండి. ఆ స్కూల్లో ఉన్నట్టు మీ ఫ్రెండ్స్కి నీకు తేడా ఏంటి? నీకు మీ ఫ్రెండ్స్కి ఉన్న తేడా ఏంటి? వాళ్ళకి ఇలాగ ఆదివారం ఆరాధన లేదు, వాళ్ళు ఇలా బైబుల్ లేదు, బైబుల్ చదవడం లేదు, వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, సెల్ ఫోన్లు చూస్తున్నారు, అదే నాలెడ్జ్, అదే లోకం, అయ్యే బూతులు, అయ్యే మాటలు. వాళ్ళతో నువ్వు కూడా కలిసిపోయావా? వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నీకేమో ఇంత విని కూడా, ఇంత భక్తి చేసి కూడా నువ్వు వాళ్ళతో కలిసిపోతున్నావంటే నీకు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి మీకు ఏంటి? ఏముంది? ఏ డిఫరెన్స్ ఉంది? వాళ్ళు పాపంలో పడిపోయారంటే నేను, లేకపోతే సినిమాలకి వెళ్తున్నాను, షికార్లకి వెళ్తున్నాను, చచ్చిపోయారంటే నేను, వాళ్ళకి ఒకవేళ తగ్గుతుందేమో లోకంలో. ఎందుకంటే దేవుని మాట వాళ్ళు ఇంకా మనకంటే బెస్ట్. ఎందుకని వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా భక్తిలో ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా బూతులు మాటలు మాట్లాడతలేదు. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా వాళ్ళు చాలా క్రమంలో ఉన్నారు చాలామంది. ఇంత చెప్తున్నా, ఇంత వాక్యం వింటున్నా నీవు అలాంటి క్రమంలో లేవు అంటే ఏం చెప్పాలి? యోసేపు తన యొక్క జీవితంలో ఏంటండి? అందుకే యోసేపు ఎక్కడ అడుగు పెట్టిన చోటల్లా కూడా ఏమైందంట? ఆశీర్వదించబడిందంట. చూడండి, అక్కడ ఆ మాట ఉంటుంది, 5వ వచనంలో ఉంటుంది. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. ఏముందో లేదో కూడా తెలియదంట. ఎవరికి? యోసేపు కాదు, ఎవరికి? పోతీఫర్ గారికి, సేనాధిపతికి. అన్నీ ఎవరికి అప్పచెప్పేశాడంట? యోసేపుకి అప్పచెప్పేశాడంట. మొత్తం తనకు కలిగిందంతా యోసేపు చేతికి అప్పచెప్పేశాడంట. తన ఆహారం తినడు తప్ప తనకి ఏముందో ఏమి లేదు కూడా విచారించిన వాడు కాదంట. అయితే ఏం జరిగింది అక్కడ? యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యోసేపు చాలా అందగాడంట. అందుకని ఈ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద యోసేపు మీద కన్ను వేసి అని చెప్తుంది. యోసేపు మీద కన్ను వేసి అనే మాట కనపడుతుంది. చూడండి, అక్కడ ఒక మంచి సంభాషణ ఉంటుంది. యోసేపుతో మాట్లాడుతూ మొదలు పెట్టిందంట.
మాట్లాడటం మొదలు పెడితే 8వ వచనం ఉంది, అయితే అతడు ఒప్పుకోకుండా అతను ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. ఈ 3 మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకుంటారా? ఈ 3 మాటలు ఎంత మంచి మాటలు ఏంటంట, నా యజమానుడు, అండర్లైన్ చేసుకోండి, 1వ నెంబర్ వేసుకోండి, మీ బైబిల్ గ్రంథంలో అలాగే అండర్లైన్ చేసుకుని దానికి 1వ నెంబర్ వేసుకోండి. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను, 1. 2, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. 2వ మాట. 3వ మాట, నీవు అతని భార్యవైనందు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. 3వ మాట, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు, నాకు అప్పగింపకి ఉండలేదు అంటే అన్నీ అప్పగించాడు, నిన్ను తప్ప, నిన్ను మాత్రమే నాకు అప్పచెప్పలేదని, నిన్ను మాత్రమే నాకు అప్పచెప్పలేదు, నిన్ను తప్ప అన్నీ కూడా నాకు అప్పచెప్పాడని. 3 మాటలు. ఒకటేంటి, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి ఇచ్చేశాడు, నెంబర్ 1. 2వది, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు కూడా లేడు, 2వది. 3వది, నిన్ను తప్ప నాకు దేనిని ఆయన అప్పగింపక ఉండలేదు అంటే నిన్ను తప్ప అన్ని నాకు ఇచ్చాడు అని, నిన్ను మాత్రం నాకు ఇవ్వలేదని. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడంట ఆ యజమానునికి కలిగిందంతా మనకి ఇచ్చేసాడంట. ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడంట. ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన కలిగింది అంతా ఇచ్చాడంట. ఆయన సృష్టిలో ఉన్న ఈ సృష్టి అంతా ఇచ్చాడంట, అన్నీ ఇచ్చేసాడు. ఆయన దగ్గర ఏం మిగిల్చుకోలేదు, ఇదే ఆయనకి ఏం అవసరం లేదు. ఎవరికి? దేవునికి. ఇదేమన్నా అవసరమా? బెండకాయలు, దొండకాయలు, మామిడికాయలు అన్నీ మనకి ఇచ్చేసాడు. అక్కడ చూడండి ఆయన ఏమంటాడు చూడండి, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను. మన చేతికి ఈ రోజున అపవాదిని దగ్గరకు వచ్చినప్పుడు అపవాదితో నువ్వు చెప్పవలసిన సమాధానం అన్నమాట. నా యజమానుడు, నా దేవుడు, నా తండ్రి నాకు కావలసినవి అన్నీ నాకు అప్పచెప్పాడు, నాకు అన్నీ ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు శరీరం ఇచ్చాడు, నాకు అవయవాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. 2వది, నాకంటే ఈ ఇంటిలో పైవాడు ఎవడో లేడు. నీకంటే పైవాడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు ఇండివిజువల్గా నువ్వే హీరో, మీ ఇంట్లో నువ్వే హీరోవి, నువ్వే హీరోయిన్వి. నీ మీద అధికారం ఎవరికైనా ఉందా? నీవే నీ ఇంట్లో అంటే దాని అర్థం ఏంటంటే నీ శరీర భాగంలో నీకంటే ఇంక దీనికి ఎవడైనా ఉన్నాడా? నీ మనసుకి అధికారికి ఎవడైనా ఉన్నాడా? నీ హృదయానికి అధికారం ఎవడైనా ఉన్నాడా? నీ ఆత్మకి ఎవరైనా అధికారం ఉన్నాడా? ఎవరు అధికారం లేరు. ఎవరు అధికారి? యజమాని అధికారి. అంటే ఆయన అన్నీ నాకు ఇచ్చాడు. నాకు ఎంత స్టేటస్ ఇచ్చాడంటే, నాకు ఎంత ఉన్నతమైన స్థాయి ఇచ్చాడంటే, ఈ భూమి మీద అందరికంటే నాకు ఉన్నతమైన స్థాయి నాకు ఇచ్చాడు. మనిషి జీవితానికని ఆ చెట్లకి లేవు, ఆఖరికి సూర్యుడికి లేదు, చంద్రుడికి లేదు, ఎవరికి లేదు ఈ ఆధిక్యత. ఎవరికి ఇచ్చాడు ఆయన? మానవునికి మాత్రమే ఈ అధికారాన్ని ఇచ్చాడు, మానవునికి మాత్రమే ఇచ్చాడు. నిన్ను తప్ప. ఇది యాక్చువల్గా ఏం చేయాలంటే, అపవాది అనేటువంటి వాడు ఎలాగైతే యోసేపు దగ్గరికి పొతిఫరు భార్య వచ్చిందో, అలాగే అవ్వమ్మ దగ్గరికి కూడా సైతాన్ గాడు అలాగే వచ్చాడు. అపవాది అనేవాడు అందరి దగ్గరికి వస్తాడు. ఆడిని నేను వదలడు, ఎవరిని వదలడు. సైతాన్ గాడు ఆడెవడాడు? దెయ్యం. అది సైతాను శత్రువాడు, అపవాదాడు. కనుక ఆడు అందరి దగ్గరికి వస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏసై దగ్గరికి కూడా వచ్చాడు. నీ దగ్గరికి ఇంకా ఈజీగా వచ్చేస్తాడు. మన దగ్గరికి ఇంకా ఈజీగా వచ్చేసి కూర్చుంటాడు.
ఎవడు? అపవాది అన్నవాడు వస్తాడు. ఒకవేళ నేను అనుకుంటున్నాను అపవాదితో కనుక ఈ మాట చెబితే, ఏ మాట చెబితే, ఏ మాట? సమస్తాన్ని నా చేతికి అప్పచెప్పాడు, నాకంటే పై అధికారి ఎవరు లేరు, టాప్ మేమే, అన్ని మా చేతికి అప్పచెప్పాడు. ఈ సృష్టి అంతా, ఈ సృష్టిలో ఉన్న అన్నీ మీరు తినండి అని అన్నాడు. నిన్ను తప్ప, ఏది? మంచి చెడ్డ తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తప్ప నాకు అన్నీ ఇచ్చాడు. మీకు అర్థమైంది మాట? నువ్వు ఎప్పుడైనా అలాగే అంటావా? దేవుడు వద్దన్నది తప్ప మిగిలిన అన్నీ నీకు ఇచ్చాడు. నీకంటే పై అధికారి ఎవరు లేరు. సమస్తాన్ని నీ చేతికి అప్పచెప్పాడు. సమస్తం నీ చేతిలో ఉంది. నువ్వు వెళ్ళాలన్నా, మానేయాలన్నా, పడుకోవాలన్నా, తినాలన్నా, ఏంటి మామిడికే తినాలనుకున్నావు అనుకో తింటావు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నావు అనుకో వెళ్తావు. నీ మనసు నీకు అధికారి. నీ మనసుకు నువ్వే అధికారివి. నీ తలంపులకి నువ్వే అధికారివి. నీ మాటకి నువ్వే అధికారివి. మాట్లాడాలంటే మాట్లాడతావు, మాట్లాడకపోతే మానేస్తావు. నీ నోటి మాట కూడా నువ్వే అధికారివి. నువ్వే అధికారి. దేవుడు ఇంత అధికారం ఇచ్చాడు. దేవుడు నిన్ను అంత హెచ్చించాడు, అన్నీ నీకు ఇచ్చాడు. ఆయన వద్దన్నదే తప్ప ఆయన ఆజ్ఞ. ఇది మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం జోలికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళకూడదు, తినకూడదు. యోసేపులాగా నీవు నేను మనం చెప్పగలిగితే అపవాదితో ఆడు పారిపోతాడు. అపవాదితో చెప్పగలగాలి, ఇదిగో దేవుడు నాకు ఎంత అధికారం ఇచ్చాడో తెలుసా, నాకు ఏమి ఇచ్చాడో తెలుసా, నాకు విలువైన నా ప్రాణాన్ని ఇచ్చాడు, నా ప్రాణానికి నేనే అధికారం, నాకంటే పైవాడు ఎవడో లేడు. నేను వెళ్ళాలనుకుంటే వెళ్తాను, లేకపోతే మానేస్తాను. నాది, నా ఇష్టం, నా ఇష్టం. కానీ దేవుడు వద్దన్న దాన్ని మాత్రం దేవుడు నాకు ఇవ్వలేనిది నాకు వద్దు, దేవుడు నాకు ఇవ్వలేనిది, నాకు అప్పగించలేనిది నాకు వద్దు. దేవుడు దాన్ని నాకు అప్పచెప్పలేదు, నాకు వద్దు, అంతే. అది నాకు ఇవ్వలేదు. ఎవరైనా అలాగ అనుకోగలరా? దీన్ని నాకు ఇవ్వలేదు, ఇది నాకు వద్దు, ఇది వద్దన్నాడు దేవుడు, నేను ఆ పని దగ్గరికి అక్కడికి వెళ్ళను, ఇది చెయ్యొద్దని చెప్పండి, నేను ఇది చెయ్యను. చూసారా? యోసేపు ఆ మాట చెప్పగలుగుతున్నాడు, ఆ మాట చెప్పగలిగాడు. చూడండి ఆ 3 మాటలు మళ్ళీ ఒకసారి నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను, నా చేతికి అప్పగించాడు. దేవుడు నీ చేతికి అప్పగించాడు, దేవుడు నీ చేతిలో పెట్టాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ పెట్టాడు. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలా మాట్లాడాలో, నువ్వు ఎలా మాట్లాడకూడదో, నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఎలా నడవకూడదో, నువ్వేం తినాలో, ఏం తినకూడదో, ఎలా ఉండాలో అన్నీ వివరంగా అన్నీ ఇచ్చాడు. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి ఇచ్చాడు, నా చేతిలో పెట్టాడు. తనకు కలిగినదంతా అన్ని ఈవులు నా చేతిలో పెట్టాడు. నాకంటే పై అధికారి, నా వశువులు, నాకంటే పైవాడు ఎవడు కూడా ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఇంకెవడన్నా ఉన్నాడు దీంట్లో? నాకంటే పైవాడు ఎవడున్నాడు? నాకు బాస్ ఎవడున్నాడు ఈ ఇంట్లో? నేనే బాస్ని. నా శరీరానికి నేనే బాస్ని, నా మనసుకు నేనే బాస్ని, నా ఆత్మకు నేనే బాస్ని, నా ఏడుముద్రకు నేనే బాస్ని. దేవుడు నాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. నిన్ను తప్ప అపవాది యొక్క క్రియలను తప్ప, మంచి చెడ్డ తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తప్ప దేవుడు ఇవ్వలేనిది నాకు వద్దు, అంతే. దాన్ని అసహించుకోవాలంతే. దేవుడు నీకు ఇచ్చింది అనుభవించాలి, దేవుడు నీకు ఇవ్వలేనిది వదిలేయాలి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిలో నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడు నీకు ఏదైతే ఇవ్వలేదో ఇది నాది కాదు అనుకోవాలి. ఇది నాది కాదు, నాది అనుకుంటే దేవుడు నాకు ఇస్తాడు, నాకు ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు, నాకు చేయాలనుకుంటే ఆయన చేస్తాడు. నేను అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళగలను, నన్ను దేవుడు పంపిస్తాడు, నన్ను ఆయన నడిపిస్తాడు. నాకు ఆయన కావాలనుకుంటే ఆయన ఇవ్వగలడు, కానీ నాకు అది ఆయన ఇవ్వలేదు కనుక నాకు దాంతో పని లేదు, నాకు అవసరం లేదు. అలా నువ్వు ప్రార్థన ఎప్పుడైనా చేయగలుగుతావా? ఎప్పుడైనా అలాగే అనుకోగలుగుతావా? లోకంలో అంతా మనకే కావాలి, వద్దన్నవి కూడా మనకు కావాలి. తండ్రి చెప్తాడు, ఒరే అది తప్ప మిగతా ఏదన్నా అడుగు, నాకు అదే కావాలని కూర్చుంటాడు వీడు. తండ్రి
చెప్తాడు వరకు అదే తప్ప, మిగతా ఇంకేమన్నా కలగరా, అది వద్దు నీకు, అది వద్దు నీకు, అది నీకు ఇవ్వట్లేదు నేను అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుడు నాకు అది ఇవ్వలేదు కనుక అది నాకు వద్దు, దేవుడు నీకు ఇచ్చిందే నీదే. చూడండి, ఆ అపవాదితో లేదా ఆ యజమాని భార్యతో అలా మాట్లాడాడంట. అలా మాట్లాడటమే కాదు, ఆ ఇంటి ఏమండి ఆమె 13 వచ్చును, అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచింది. ఆమె చేతుల నుంచి అతను ఏం చేశాడంట? పారిపోయాడంట. తన వస్త్రాన్ని అతని చేతిలోనే పెట్టి ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అని ఉంది. అపవాది చేతుల నుంచి ఏం చేయాలంట? మంచి మాట ఉంది, అపవాదిని గద్దించుడి అని ఉంది. రెండవ మాట, అపవాదిని ఎదురించుడి అని ఉంది. ఏమండి, అపవాది దగ్గర నుంచి పారిపోవుడి అని ఉంది. దుష్టత్వం నుంచి మీరు పారిపోండి అని ఉంది. ఏం చేయాలి? 3 పనులు ఉన్నాయి. ఒకటి ఏం చేయాలంటే గద్దించాలంట, ఏయ్ అనాలంట. ఏమనాలి? ఏయ్ అనాలంట, గద్దించాలంట, గద్దించాలంట. లేకపోతే ఏం చేయాలంట? ఎదిరించాలంట. తోలు వచ్చేస్తారు పనికి మన దాని పనికి మనోడు అని అనాలంట. లేకపోతే మూడోది అక్కడి నుంచి ఏం చేయాలంట? పారిపోవాలంట. పారిపోవాలంట. నువ్వంటే అక్కడ ఉండకూడదని అర్థం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక అని ఉంది. అపవాదిని ఎదురించుడి, అపవాదిని గద్దించుడి, అపవాది యుద్ధ నుండి పారిపోవాలి. పారిపోవాలి అంటే అక్కడ ఉండొద్దని, ఆ చోట్లో ఉండొద్దని దాని అర్థం. యోసేపు చేసినటువంటి పని ఎంత దేవునికి ఇష్టమైనటువంటి పని చూడండి. మరి 21 వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాలకు అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. అంటే ఇతను అలా చేయడంతో ఆ యజమానురాలు ఏం చేసిందంటే తప్పుడు సమాచారం వాళ్ళ భర్తకి చెప్పి ఆయన్ని జైల్లో వేయించింది. జైల్లో వేయించినప్పుడు మరి అక్కడ చెరసాలలో కూడా దేవుడు అతనికి తోడై ఉండెను. 23 వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా యోసేపు తన యొక్క జీవితంలో మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానములు ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా, అన్నదమ్ములు అందరూనేమో ఐగుప్తులనే కనాన్ దేశం, అక్కడ ఆ దేశంలో యాకోబు గారి దగ్గర ఉండిపోయారు. కానీ యోసేపు మాత్రం ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఒంటరిగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, సాధారణంగా ఒక్కడే ఉన్నప్పుడు అమ్మోళ్ళు లేరు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఎవరున్నారు? ఒకడే ఉన్నాడు. నీ అదో బతుకు ఎందుకు వచ్చిన బతుకు, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. దేవుడు ఇక్కడ నేను చెప్పాల్సిన మాటలు ఏంటంటే, ఇప్పుడు మీకు అలా చదువుతుంటే ఎలా ఉందంటే, ఓహో దేవుడు తోడుగా ఉన్నాడు కదా అనిపిస్తుంది. దెబ్బలు తినేటప్పుడు తెలుస్తుంది. దేవుడు తోడుగా ఉంటే దెబ్బలు ఎందుకు తగలాలి? దేవుడు తోడుగా ఉంటే అతని గుంటలో ఎందుకు పారేయాలి? దేవుడు అతనికి తోడుగా ఉంటే ఏం చేయాలి? దేవుడు తోడుగా ఉంటే అర్థం ఏంటి? వాళ్ళు దెబ్బలు కొడుతుంటే తిరిగి వాళ్ళకి దెబ్బలు తగలాలి. మన ప్లాన్ అదేనా? మన ప్రార్థన అదేనా? మన ప్రార్థన అదే. మన ప్రార్థన ఏంటనుకున్నారు? నన్ను దెబ్బలు కొడతాడే వీడు, దేవుడు చూస్తా కూర్చున్నాడా, ఆడికి తగలాలి. నాయన శూన్య అయినా, ఓ శూన్య అయినా అని ప్రార్థన చేస్తాం. మనకి డౌట్ రావాలి. దేవుడు తోడుగా ఉంటే అతనికి దెబ్బలు ఎందుకు తగలాలి? దేవుడు తోడుగా ఉంటే గుంటలో ఎందుకు పడేయాలి? దేవుడు తోడుగా ఉంటే ఇష్మాయిల్కి ఎందుకు అమ్మేయాలి? దేవుడు తోడుగా ఉంటే అసలు ఆ పొతిఫరు భార్య అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు తోడుగా ఉంటే అసలు చెరసాల్లోకి ఎందుకు వెళ్ళాలి? దేవుడు తోడుగా ఉంటే చెరసాలంటే ఇప్పుడు మనకి మామూలు జైల్లో ఉన్నట్టు ఉన్నది. ఆ రోజులు అలాగే ఉండదు. ఆ రోజులు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అవి పశువులు ఉండే వాటికంటే దారుణం. పెద్ద పెద్ద బొండాలు వేసి బిగించేస్తారు. పెద్ద పెద్ద బొండాలు వేసి ఇనప సంఖ్యలతో బిగించేస్తారు. ఇనుప సంఖ్యలు అతన్ని బాధించే ఉంటుంది బైబిల్ గ్రంథంలో. నాయన ఇతనికి డౌట్ వచ్చేది, నువ్వు నాకు తోడుగా ఉన్నావా? నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ దెబ్బలేంటి? నువ్వు నాకు తోడుగా ఉంటే ఈ చెరసాలేంటి? నాకు తోడుగా ఉంటే నాకు భోజనం లేదేంటి? నాకు తోడుగా ఇంత దీనస్థితి ఏంటి? ఇంత దరిద్రం ఏంటి? ఇంత దరిద్ర బతుకేంటి అని అనుకోవాలి.
ఈరోజు నువ్వు నేనైతే అలాగ అనుకుంటాం, దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ బతికేలాగా ఎందుకు ఉంటుందే, రాజేలాగా ఉందును, దేవుడు నాకు తోడుగా ఉంటే ఎక్కడ ఎందుకు ఉంది, నేను ఎక్కడో సింహాసనం మీద కూర్చుందును, అంతేనా కాదా? దేవుడు నాకు ఎవరి తోడుగా ఉంటే మనం అనుకుంటాం, మనం ఏమండి మనకు అన్నీ కలిసి వచ్చింది అనుకోండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటాం. మనం అనుకున్నదల్లా అయిపోతుంది అనుకోండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటాం. ఏంటి, నువ్వు పరీక్షలన్నీ పాస్ అయిపోతున్నావు అనుకో, బాబు దేవుడు నాకు ఎంత మేలు చేశాను అని అంటావు. ఉద్యోగం వచ్చేసింది అనుకో, దేవుడికి నాకు ఎంత మేలు చేశాను అని అంటావు. అంటే నువ్వు అనుకున్నాయన్నీ జరుగుతుంటే నువ్వేమనుకుంటావంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటావు. అంతేనా? నేను అన్నమాట రైటేనా? మరి యోసేపు ఎలాగనుకున్నాడు? అలాగా యోసేపు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనుకోలేదు. యోసేపు నాకు తోడుగా ఉన్నాడు అనుకోలేదు. యోసేపు అనుకున్నాడంటే నేనే దేవుని యొక్క వాక్యంలో ఉన్నాను, నేను దేవుని మాటలో ఉన్నాను, నేను దేవుని సత్యములో ఉన్నాను, నేను దేవుని నీతిలో ఉన్నాను. ఎక్కడ ఉన్నాను? నేను దేవుని నీతిలో ఉన్నాను. ఎదురవుతాయి నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి హింసించినప్పుడల్లా మీరు ఆనందపడండి, మీరు సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. మనం హింసపడే కొద్దిగా నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇవన్నీ దేనికి సంబంధించి అనుకుంటున్నారు? దేనికి సంబంధించినవి? నీతికి సంబంధించినవి, సత్యానికి సంబంధించినవి. నువ్వు సత్యములో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకేం కలుగుతుంది? హింస కలుగుతుంది. నువ్వు సత్యంలో ఉన్నప్పుడు నీకు శ్రమ కలుగుతుంది. నువ్వు సత్యంలో ఉన్నప్పుడు నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానపరుస్తారు. ఇదే నీకు సూచన. నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఉన్నప్పుడు నీకు ఈ శోధనలు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నువ్వేమనుకున్నావంటే నేను దరిద్ర కొట్టేదాన్ని, నేను దరిద్రుణ్ణి, నాకు దేవుడు తోడుగలేడు, దేవుడు వదిలిపెట్టేశాడు, నా బతికి ఎలాగ అయిపోయింది, నా జీవితం ఎలాగ అయిపోయింది, నన్ను ఇంకెవడో పట్టించుకునే నాదుడు లేడు అని నువ్వు చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. దేవుడు ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు దేవునితో ఉండు, సత్యాన్ని వదిలిపెట్టకు, వాక్యాన్ని వదిలిపెట్టుకో, దేవుని మాటను వదిలిపెట్టుకో, దేవుని నీతిని వదిలిపెట్టుకో. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఉన్నాడు, ఆయన మార్గంలో నువ్వు వెళ్ళావు. ఆయన మార్గం ఇరుకు మార్గం. ఏమండి, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మీరు ఏం చేయాలి? పోరాడండి. ఏ మార్గంలో వెళ్ళాలంట? ఇరుకు మార్గంలోనే. ఈ ఇరుకు మార్గము నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే విశాలమైన పరలోక దేశాన్ని తీసుకుని వెళ్తుంది. ఒకవేళ విశాలంగా ఉండేటువంటి మార్గంలో కనుక నువ్వు వెళ్తున్నావు అనుకో, నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకుని వెళ్తుంది. నీకు ఏ మార్గం కావాలి? ఇరుకు మార్గాన్ని కోరుకుంటావా? విశాలమైన మార్గాన్ని కోరుకుంటావా? సత్యం కోసం నువ్వు నిందించబడతావా, హింసించబడతావా, శ్రమల పాలవుతావా, లేకపోతే అసత్యమైన పర్లేదు కానీ అబద్ధాలైన పర్లేదు కానీ నాకు ఇప్పుడు చాలా విశాలమైన మార్గంలో వెళ్ళాలని నువ్వు అనుకుంటావా? దేవుడు చెప్పే మాట వినండి జాగ్రత్తగా. దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దేని గురించి రావాలంటే సత్యాన్ని వదిలిపెట్టకుండా సత్యంలో నడిచే మార్గంలోనే మనం నడవాలి తప్ప ఏదో కలిసి పోనీ అలాగని చెప్పి ఎక్కడ చూడండి కష్టం వచ్చింది, బాధలు వచ్చి విడిపించబడ్డాడు, ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పొతిఫర్ గారు కొనుక్కున్నాడు. పొతిఫర్ గారి దగ్గర ఏమండి చాలా సంతోషంగా ఉన్నాడు. అక్కడ కష్టం వచ్చింది, జైల్లోకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడ ఏం జరిగింది? చెరసాల అంతా కూడా ఈయన ఆధిపత్యంలోకి వచ్చేసింది. అంటే శ్రమ వస్తుంది, కానీ శ్రమలోనే దేవుడు నీకు తోడై ఉంటాడు. కష్టం వస్తుంది, కష్టంలోనే దేవుడు నీకు తోడై ఉంటాడు. నిందలు వస్తాయి, నిందలోనే దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు లెక్క పెట్టుకునేది శ్రమనే లెక్క పెట్టుకుంటావు, హింసనే లెక్క పెట్టుకుంటావు, నిందనే లెక్క పెట్టుకుంటావు. కానీ దాని తర్వాత వచ్చేటువంటి ఆనందాన్ని కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి సంతోషాన్ని కానీ, ఆ తర్వాత దేవుడిచ్చే మేలుని కానీ నువ్వు ఎక్కడ గుర్తుపెట్టుకో. లేనిదాన్నే చూసే నువ్వు దిగులు పడతావు తప్ప ఉన్నదాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా సంతోషించలేవు. కానీ ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు యోసేపు. కనుక యోసేపు మరి అక్కడ
ఆ జైల్లో నుంచి కూడా ఆయన బయటకు వచ్చాడు. అక్కడ మరి కళలు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. ఆ కళభావాలు ఆయన చెప్పడం జరిగింది. మరి రాజుగారికి కూడా కళ వచ్చింది. రాజుగారికి వచ్చిన కళని పరిపూర్ణంగా యోసేపు అక్కడ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఫరోనే అతనికి వివాహం చేశాడంట. ఎవరికి వివాహం చేశాడు? యోసేపు గారికి. ఎవరు వివాహం చేశాడు? ఒకవేళ ఆ రోజున యోసేపు గారు కనుక పొతీఫర్ యొక్క భార్యతో అతను కనుక కమిట్ అయ్యి ఉంటే, ఆమె మాట వినుంటే, ఏమండి, అబ్బా పొతీఫర్ యొక్క భార్య చాలా ధనవంతురాలు, బోళ్ళంత ఆస్తి ఉంది, సేనాధిపతి భార్య, చాలా అందగత్తి అని చెప్పి అతను ఏమండి ఆమె మాట విన్నట్లయితే ఏం చేద్దరు? ఇద్దరు కలిపి పొతీఫర్ గారిని చంపేద్దరు. ఇప్పుడు అలాగే చంపేస్తున్నారు కదా. ఇద్దరు కలిపి ఎవరిని చంపేస్తారు? పొతీఫర్ గారిని చంపేద్దరు. పొతీఫర్ గారిని చంపేస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారేంటి? ఏం తీసుకుని వెళ్ళి ఇద్దరినే జైల్లో పారిద్దరు. లేకపోతే రాజుగారికి తెలిసి ఉంటుంది. ఏమని? పొతీఫర్ గారు చెప్తాడు, రాజా మా దగ్గర ఒకడు వచ్చాడు, యోసేపు అన్నవాడు, మా ఆవిడ వాళ్ళిద్దరు కలిసి ఇలాగ నా మాట అనలేదు, వాళ్ళు ఇలా చేశారు అని చెప్పగానే రాజుగారు ఏం చేయాలంటే ఇద్దరు దేశ బహిష్కరణ చేసేసేవాడు. వీళ్ళిద్దరు వెళ్ళి అంటులు తోముకోవడమే, అంతేనే కదా. ఇప్పుడు అన్ని తెలివి తక్కువ పనులన్నీ అలాగే ఉన్నాయి. తెలివి తక్కువ పనులు అనమాట అన్నీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలివి తక్కువ పనులు. కానీ యోసేపు నీతిమంతుడు. యోసేపు ఆ తెలివి తక్కువ పని చేయలేదు. యోసేపు కంట ఎవరు సంబంధం చూశారు? ఫరో రాజుగారి సంబంధం చూశారంట. ఏముందో చెప్పారు? ఏమో తెలుసా? ఎప్పుడు పెళ్లి చేశాడు ఆయనకి? రాజుగారు అంత కూడా అయిన తర్వాత పెళ్లి చేశాడు. రాజుగారితో పాటుగా ఆయన గురించి మీరు చదివితే ఆశ్చర్యపోతారు. చూడండి, అక్కడ ఏముందంటే 37 వచనం, ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనని కనుక అతడు తన సేవకుని చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనను. మరియు ఫరో దేవుడి ఇదంతా నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందును అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అన్నంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. అమ్మ బాబోయ్, ఎంత పవరు! కాలు చెయ్యి కూడా ఎత్తకూడదంట ఆజ్ఞ లేకుండానే. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నమాట. ఏమండి, అలాంటి స్టేజ్లో అలాంటి మంచి పదవి వచ్చిన తర్వాత ఫరో గారంట ఒక అమ్మాయిని చూశాడంట. యోసేపునకు జప్నప్పనేవు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫర కుమార్తె. ఈ పొతీఫర వేరు, ఆ పొతీఫర వేరు. పొతీఫర అంటే అక్కడ సేనాధిపతికి పెట్టిన పేరు పొతీఫర అనమాట, మనిషి పేరు కాదు అది. పొతీఫర అంటే ఏంటి? సేనాధిపతికి పెట్టిన పేరు. ఇప్పుడు మనకి ఇక్కడ సేనాధిపతి డీజీపీ అంటాం, మనం అంతేనా? ఎస్పీ అంటాం, డిఎస్పీ అంటాం, అలాగే పేర్లు పెడతాం అనమాట. అలాగే ఆ రోజున సేనాధిపతి అయినటువంటి ఆయనకి ఎవరు పిలిచేవాడంటే పొతీఫర్. ఈ పొతీఫర్ యొక్క కుమార్తె అంట ఆసినత్. ఆమె పేరేం పేరు? ఆసినత్. ఆ ఆసినత్ అంట ఐగుప్తు దేశంలోనే అందగత్తి అంట. అక్కడ ఐగుప్తు దేశంలోనే అందగత్తి అంట. ఎవరు చేశారు పెళ్ళి ఎవరు చేశారు? రాజుగారు పెళ్లి చేశారు. రాజుగారి పెళ్లి చేయటం అంటే ఎలా ఉంటుంది చూడండి. రాజుగారి సంబంధం చూడటం అంటే ఎలా ఉంటుంది చూడండి. రాజుగారి పెళ్ళి అంటే ఎలా ఉంటుంది చూసుకోండి. యోసేపు తప్పు నుంచి ఎప్పుడైతే తప్పించుకున్నాడో దేవుడు అతనికి ఎంత చక్కని వివాహాన్ని చేశాడు. చూసారా, దేవుడు ఆయన విడిచిపెట్టలేరు. ఆ విధంగా యోసేపు ఎంతో చక్కగా
14 సంవత్సరాలు మరి ఆ ఐగుప్తు దేశం అంతటి మీద కూడా రాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఐగుప్తు దేశం అంతా రాజుగా ఉన్నాడు. ఈ 14 సంవత్సరాల్లోనే మరి అక్కడ కరువు రావడం, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కరువు రావడం, మరి యాకోబు సంతానం ఉన్నటువంటి వారి యొక్క దేశంలో కూడా కరువు, మరి ఆ కనాన్ దేశంలో కూడా కరువు ఎక్కువ రావడంతో మరి అన్నదమ్ములు కూడా ఎవరి దగ్గరికి వచ్చారంటే యోసేపు దగ్గరికి రావాల్సి వచ్చింది. ఏమండి, ఎవరైతే త్రోసేసారో వాళ్ళే ఎవరి దగ్గరికి రావాల్సి వచ్చింది? యోసేపు దగ్గరికి రావాల్సి వచ్చింది. మొత్తం మీద అన్నలు వచ్చారు. ఈ కథ అంతా మీ అందరికీ తెలుసు. అన్నలు వచ్చారు, మరి వచ్చిన తర్వాత నమస్కారాలు పెట్టారు, దండాలు పెట్టారు, దాశాలు పెట్టారు. ఆ విధంగా మరి యోసేపు బట్టి ఇజ్రాయేలు అందరూ, యాకోబు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు? ఐగుప్తుకి వచ్చేసారు. మొత్తం వాళ్ళు ఎంతమంది వచ్చారంట? బయలుదేరినప్పుడు 70 మంది వచ్చారంట. ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చారంట. ఐగుప్తులోనికి వచ్చిన, చూడండి ఇక్కడ ఆ మాట ఎక్కడ ఉంటుందంటే, ఎంతమంది? 46వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఎంతమంది వచ్చారంటే అక్కడికి? 26 వచ్చింది చూడండి. 46 అధ్యాయం 46 అధ్యాయం 26 వచ్చింది. యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమని పుట్టి యాకోబుతో ఐగుప్తునికి వచ్చిన వారందరూ 66. ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ మొత్తం 70 మంది. చూసారా? ఇది నిర్గమకాండంలో మొదటి అధ్యాయంలో చదువుతారా? మొదటి వచ్చిన దగ్గర నుంచి, ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, జెబులును, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఏమండి, తర్వాత యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి ఇజ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మీకు మరి 8వ వచనం దగ్గర నుంచి నేను రేపు చెప్తాను. మంచిదండి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.